నీ దరిద్రానికి నీ తాగుడే కారణం అని నేను చెప్పలా, వాక్యం చెప్పింది అని సామెతలు చూపిస్తా. అదేదో అధ్యాయం వచ్చిన మీరే చూసుకోండి. 23వ అధ్యాయం 21వ వచనం. అదంట. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుతురు. నాయనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఆ తరహా సమస్యలో ఉన్నోళ్ళు ఉంటే తప్పకుండా నువ్వు ఉన్న బంధకాల్లోంచి నా దేవుడు విడిపిస్తాడు, గ్యారంటీ. అయితే ఒక్కటి, నువ్వు దాన్ని వదిలేయటానికి హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా లేదా, ఇది ఇక్కడ పాయింట్. తెలుసా మీకు? నువ్వు దాన్ని వదిలేయటానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా లేదా, ఇది ఇక్కడ పాయింట్. ఒక తాగుడే కదా ఏ పాపమైనా, దాని తాలూకు శాపం నీకు తొలగిపోవాలంటే దాన్ని వదిలేయటానికి నువ్వు 100% మెంటల్గా ప్రిపేర్ అయ్యావా లేదా, అది కావాలి. అయ్యావా? అయితే గ్యారంటీ. ఒకసారి ఆ వచనం చూడండి ఏముందో. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుతురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. అంటే సోమరతనం. కొంతమందిని చూస్తే ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే ఇక పండుకొని గురకబెడుతుంటారు. ఊరక పండుకోవటం కూడా ఇంట్లో దరిద్రమే. పెద్దవాళ్ళు తిడుతుంటే, ఊడరా నువ్వు పొద్దుగోలు నిద్రపోతావు, నిద్రమోహం లేవా బయట అయ్యాలి, ఏం లేదులే, అందుకని ఏం లేకపోయినా పోయిరారా ఎవరు నువ్వు అట్లనే పండుకుంటావు. కొంతమందికి ఇది ఒక దరిద్రం ఉంటుంది, ఊరక పండుకుంటూ ఉంటారు. అది తప్పే. నిద్రబోతుతనం చింపిరి గుడ్డలకు కారణమగును.